ఆచి చికెన్ మసాలా డీలిమిటేషన్ లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమంటూ కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. డీలిమిటేషన్ ని నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లను 24% కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిని మార్చే ప్రయత్నం చేస్తే ప్రతిఘటన తప్పదంటూ హెచ్చరించారు. కేంద్ర రాజకీయాల మీద కాకుండా ప్రజా సంక్షేమపై దృష్టి సారించాలని సూచించారు. ఇక ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ అని, రాజకీయ వైఖరిలో ఆయనకు స్థిరత్వం లేదన్నారు. ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటూ రాత్రైతే బీజేపీతో కలిసిపోతారని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఏదైతే డీలిమిటేషన్ పైన రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఏదైతే డీలిమిటేషన్ ఉండబోతుందంటూ కూడా అటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్య నాయకులు ప్రధానంగా వాపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశం పైన స్పందించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమంటూ కూడా కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఉన్న అస్పష్టతలపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్ల శాతం 24%గానే కొనసాగాలని, దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుందంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయాల మీద కాకుండా పాలన మరియు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలంటూ కూడా ఆయన సూచన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు డీలిమిటేషన్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రాజ్యాంగ విధి విధానాల నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు జరగాలని కేటీఆర్ స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాటం కలగని ఏ సహతూకమైనటువంటి ప్రతిపాదనకైనా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. కానీ దక్షిణాదికి అన్యాయం చేసే ప్రయత్నం జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని, అవసరమైతే ఆందోళనలు చేపడతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులలో ఉన్న అస్పష్టతలపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 50% సీట్లు పెరుగుతాయని కేంద్ర నేతలు చెప్తున్నప్పటికీ బిల్లులో మాత్రం ఆ ప్రస్తావన ఎక్కడ లేదని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై 2022-23 నుంచే బీఆర్ఎస్ పార్టీ గలమెత్తుతుందని, కేవలం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. 1971లో పార్లమెంట్ సీట్లపై విధించిన స్తంభన జనాభా నియంత్రణ ప్రాతిపదికన జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. గత 5 దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాల కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని తెలిపారు. జాతీయ జనాభా విధానాన్ని తూచా తప్పకుండా పాటించినందుకు ఇప్పుడు మమ్మల్ని శిక్షిస్తారా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24% ఉందని, ఈ శాతాన్ని ఏ స్థితిలోనైనా కాపాడాలని ఆయన నొక్కి చెప్పారు. 0.01% ఏదైతే తగ్గుదల కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. 6 దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్ల శాతం 24%గానే కొనసాగాలి. దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన తప్పదంటూ కూడా కేటీఆర్ హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది.
ఈ ఆందోళనలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు ఒక నిప్పుల కుంపటి మీద కూర్చున్నారు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయాల మీద కాకుండా పాలన మరియు ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ యొక్క అంశాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బిల్లులో కూడా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాలనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రిని, రాజకీయ వైఖరిలో ఆయనకు స్థిరత్వం లేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటూ రాత్రి బీజేపీతో కలిసిపోతున్నారంటూ కూడా కేటీఆర్ విమర్శలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఏదైతే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కూడా దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తమ హక్కులకు భంగం కలిగిస్తే మాత్రం ఆందోళనలు తీవ్రతరం చేస్తామంటూ కూడా దక్షిణాది నాయకులు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రత్న అయితే వంశీ, మరోపక్క అటు కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏదైతే దక్షిణ రాష్ట్రాల ఐక్యత గురించి ఏదైతే కామెంట్స్ చేస్తారో ఈ దక్షిణ రాష్ట్రాలు ఏమైనా స్పందించాయా? వారికి మద్దతు కూడా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల నాయకులు మాత్రం చాలా స్పష్టంగా ప్రధానంగా జాతీయ పార్టీల కంటే కూడా రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీలు అన్ని కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశాయి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే 24% లోక్సభ సీట్లు ఉండగా వాటిని ఏ మాత్రం మార్చినా సహించేది లేదు అంటూ కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దక్షిణాది నాయకులకు సంబంధించి కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల ప్రధాన నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చాలా స్పష్టంగా కేంద్రానికి చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగితే ఊరుకునేది లేదంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దక్షిణాది నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం, ఆందోళన బాట కార్యక్రమం చేపడతామంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణ కూడా చేపట్టే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ.